కార్తీదీపం సీరియల్లో సుమిత్ర క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీపే తన కన్న కూతురు అని ఎప్పుడు తెలుసుకుంటుంది అని ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే మొదట్లో సుమిత్రని మనకి పాజిటివ్ క్యారెక్టర్లో చూపించిన ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్లో చూపిస్తున్నారు. మరలా పాజిటివ్గా మారి దీపని ఇష్టపడాలి అని కోరుకుంటున్నారు ఆడియన్స్ అందరూ కూడా. మరి సుమిత్ర రియల్ లైఫ్ గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. సుమిత్ర అసలు పేరు సీత. తను ఎన్నో సినిమాల్లో మరియు సీరియల్స్లో కూడా నటించింది. దాదాపుగా 60కి పైగా సినిమాల్లో నటించింది. అలాగే బుల్లితెరపై ఎన్నో సీరియల్స్లో అత్త మరియు అమ్మ పాత్రలు పోషిస్తూ తన కెరీర్ని కొనసాగిస్తుంది. ఇక తన రియల్ లైఫ్ విషయానికి వస్తే తన కెరీర్లో ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్తోంది. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే చిన్నప్పుడే తన నాన్న చనిపోయారు. అలాగే అమ్మతో పాటు షూటింగ్స్కి వెళ్ళేది. కానీ అమ్మకి క్యాన్సర్ 4వ స్టేజీ అని తెలిసినప్పుడు చాలా భయం వేసింది. ఎంతోమంది దేవుళ్ళని వేడుకున్నాను, కానీ ఫలితం లేకుండా పోయింది. గతంలో పెళ్లి జరిగి విడాకులు కూడా అయిపోయాయి. ఆ తర్వాత వేరే మతానికి చెందిన వ్యక్తిని నేను రెండో పెళ్లి చేసుకున్నాను. 2013లో మొదట విడాకులు తీసుకున్నాను. ఆ తర్వాత నా స్కూల్ మేట్ మళ్ళీ పరిచయం అయ్యాడు. 2018లో అతన్ని వివాహం చేసుకున్నాను. అయితే నాకు గర్భాశయంలో కణితులు ఏర్పడ్డాయి. మొదటి భర్తతో ఉన్నప్పుడే ఆ సమస్య తెలిసింది. టాబ్లెట్లు వేసుకుంటే కరిగిపోతుందని అన్నారు. కానీ అప్పట్లో గొడవల వల్ల పెద్దగా పట్టించుకోలేదు. రెండో పెళ్లి అయ్యాక ఆ కణితులు పరిమాణం పెరిగింది. దానివల్ల సమస్యలు వస్తాయని డాక్టర్స్ చెప్పడంతో గర్భాశయం తొలగించుకున్నాను. అందుకే నాకు ఇప్పుడు పిల్లలు లేరు అంటూ తన బాధని చెప్పుకొచ్చింది. మరి కార్తీదీపం సీరియల్లో సుమిత్ర యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.